Hi everyone, welcome back to my channel. This is Prithvi. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ ఎలా స్టార్ట్ అయిందో. బట్ నౌ యుఎస్ అఫీషియల్లీ వార్లో ఎంట్రీ ఇచ్చింది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద డైరెక్ట్ యుఎస్ బాంబింగ్స్. ఈ ఎపిసోడ్లో మనం షాకింగ్ విజువల్స్, అనాలిసిస్ అండ్ వరల్డ్ వార్ లెవెల్ 3 కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. June 21st నైట్ యుఎస్ B-2 స్టెల్త్ బాంబర్స్ 30,000 pounds బంకర్ బస్టర్ బాంబ్స్తో ఇరాన్ మీద స్ట్రైక్ చేశాయి. టార్గెట్ 1 ఫోర్డో, ఇరాన్స్ డీపెస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ. టార్గెట్ 2 నటాన్స్, న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రిపరేషన్ సైట్. టార్గెట్ 3 ఇస్ఫహాన్, యురేనియం కన్వర్షన్ ప్లాంట్. శాటిలైట్ ఇమేజెస్ కన్ఫర్మ్ చేశాయి ఫోర్డోకి పక్కనున్న మౌంటైన్స్ క్రాక్స్ వచ్చాయని. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు, ఇరాన్స్ న్యూక్లియర్ కేపబిలిటీస్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్. అనలిస్ట్స్ చెప్పారు, దిస్ ఈజ్ నాట్ వార్నింగ్, దిస్ ఈజ్ డిస్ట్రక్షన్. ఇరాన్ ఇమీడియట్గా 27 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేసింది. టార్గెట్స్ ఇజ్రాయెల్ బేసెస్, నెగెవ్ డెజర్ట్ అండ్ టెల్-అవీవ్ అవుట్స్కట్స్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యాక్టివేట్ అయింది, బట్ కొన్ని మిజైల్స్ హిట్ అయ్యాయి. టెహరాన్లో సైరన్స్, జెరూసలంలో షెల్టర్స్ ఓపెన్ చేశారు. మిడిల్ ఈస్ట్లో పానిక్ స్ప్రెడ్ అయింది. ఇరాన్ వర్సెస్ యుఎస్ వార్ స్టేజ్కి వచ్చింది. IAEA రిపోర్ట్స్ ప్రకారం రేడియేషన్ లీక్స్ లేకపోయినా సైంటిస్ట్స్ చెప్పారు అండర్ గ్రౌండ్ యురేనియం ఎక్స్పోజర్ పాసిబుల్ అని. రష్యా బ్లాస్టెడ్ ది US for igniting the crisis. The United Nations held an emergency session to discuss the crisis. NATO సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది, కానీ వెపన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది. ట్రంప్ డిక్లేర్ చేశాడు, ఎనీ అటాక్ ఆన్ అమెరికన్ allies ఈక్వల్ టు అటాక్ ఆన్ us. 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఆల్రెడీ రెడ్ సీలో ఉన్నాయి. US డ్రోన్స్, ఫైటర్ జెట్స్, సైబర్ యూనిట్స్ స్టాండ్ బైలో ఉన్నాయి. పెంటగాన్లో హై అలర్ట్ డిక్లేర్డ్. నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ వార్ ఆర్ డిప్లొమాటిక్ క్వెస్ట్? యుఎస్ డైరెక్ట్ గా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్ పెట్టడం అంటే ఇది జస్ట్ ఒక రిటాలియేషన్ కాదు, ఇది ఒక వార్నింగ్ టు ద వరల్డ్. ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే కాన్సిక్వెన్సెస్ విల్ బి అన్కంట్రోలబుల్. ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ ట్రయాంగిల్లో మిజైల్స్, టెక్నాలజీ అండ్ పాలిటిక్స్ అన్ని కలిసి మిడిల్ ఈస్ట్ ని ఒక టికింగ్ బాంబ్ లాగా తయారు చేశాయి. వన్ రాంగ్ మూవ్ అండ్ ద వరల్డ్ మే నెవర్ బీ సేమ్ అగైన్. మీ ఒపీనియన్ ఏంటి? యుఎస్ తీసుకున్న యాక్షన్ కరెక్టా, లేదా వార్ ని ఇంకా స్పీడ్ గా ఎస్కలేట్ చేసిందా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.